ఈనాటి సువిశేషాన్ని 2 నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదివారము వేకువ జామున ఆ స్త్రీలు, కొంతమంది స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యమును తీసుకొని సమాధి వద్దకు వచ్చారు. వినండి జాగ్రత్తగా. స్త్రీలు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చారు. దే కేమ్ టు ద టూంబ్ ఆఫ్ జీసస్ ఆన్ సండే, దట్ ఈస్ ఆన్ ద 3rd day, ఎర్లీ మార్నింగ్. ఎప్పుడు వచ్చారండి? ఉదయకాలము వేకువ జామున యేసు ప్రభు సమాధి దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? యేసు ప్రభు ఉత్థానమయ్యాడు కాబట్టి యేసు ప్రభువును చూద్దామని వచ్చారా? ఉత్థాన క్రీస్తును చూద్దామని వచ్చారా? లేదు. యేసు ప్రభు, ఈ స్త్రీలు దేనికోసం వెతుకుతున్నారు? మన భాషలో చెప్పాలంటే దే వర్ సర్చింగ్ ఫర్ ఎ డెడ్ బాడీ. దే కేమ్ టు సీ ఎ డెడ్ బాడీ. ఒక శవాన్ని, భాష మీకు అర్థం కావటానికి చెప్తున్నాను, ఒక భౌతిక దేహాన్ని, ఒక భౌతిక కాయాన్ని, చనిపోయినటువంటి యేసు ప్రభు శరీరం కోసం వచ్చారు వాళ్ళు. వై డిడ్ దే కమ్? అకార్డింగ్ టు ద ట్రెడిషన్ ఆఫ్ జ్యూస్, on the 3rd day they embalm the body. that is their tradition. మనం అనుకోవచ్చు 3వ రోజు కంపు కొట్టొచ్చుగా. వాళ్ళు కొన్ని అత్తరులు పోస్తారు. వాక్యాన్ని చదవము మరొకసారి. ఆదివారము వేకువ జామున ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చారు. ఏం తెచ్చారంటండి? పర్ఫ్యూమ్స్ తీసుకుని వచ్చారు వాళ్ళు. ఒకవేళ వినండి జాగ్రత్తగా, ఎందుకు ఈరోజు తెచ్చారు వాళ్ళు? యూదుల సంప్రదాయం ప్రకారం చనిపోయినటువంటి శరీరానికి కూడా ఎంబామింగ్ చేస్తారు. ఎంబామింగ్ అనేది ఆ సెంట్లు పోస్తారన్నమాట. కానీ యేసు ప్రభు సబ్బాతు దినానికి ముందటి రోజున మరణించాడు కాబట్టి వీళ్ళకి అవకాశం దొరకల, స్త్రీలకు. కాబట్టి ఆ సబ్బాతు దినము రోజున వాళ్ళు రాకూడదు సమాధి దగ్గరికి. అర్థమవుతుంది అందరికీ? సబ్బాతు దినము రోజున వాళ్ళు రాకూడదు. కాబట్టి సబ్బాతు దినము ముగియగానే వారముల మొదటి రోజు వేకువ జామున తెల్లవారక ముందే స్త్రీలను అప్రిషియేట్ చేయాలండి మనం. పురుషులు నిద్రపోతున్నారు. ఎవరు? శిష్యులు భయంతో గడగడ వణికి తలుపులు వేసుకున్నారు. స్త్రీలు మాత్రం ధైర్యం చేసి యేసు ప్రభు యొక్క శరీరాన్ని చూడటానికైనా వచ్చారు. వాళ్ళలో కొద్దిగా కదిలిక ఉంది. ప్రభువును చూడాలి, ఆ శరీరాన్నైనా, ఆ సమాధిలో వచ్చిన ఆ శరీరాన్నైనా కానీ చూడాలి అనని వారు కోరికతో వచ్చారు. దేనికోసం? అత్తరులు పుయ్యడానికి, సెంట్లు పుయ్యడానికి వచ్చారు. మరణించిన యేసు ప్రభువు కోసం వచ్చారు. చనిపోయిన యేసు ప్రభువు కోసం వచ్చారు. కానీ వాళ్ళు సమాధి దగ్గరికి రాగానే గుండెలు గుబేల్మన్నాయి. సమాధి దగ్గరికి రాగానే గుండెలు గుబేల్మన్నాయి. ఇదేంటి అన్నారు. ఏం జరిగిందట? 2వ వచనాన్ని చదువుకుందాం. సమాధి ద్వారమును మూసి ఉన్న రాయి దొర్లించబడింది. The stone that was closing the tomb was rolled out. సమాధి ద్వారం తీసివేయబడింది. స్త్రీలు భయపడిపోయారు. అదేంటి? మా ప్రభు యొక్క సమాధి రాయిని మేము ఎలా, అంతమంది స్త్రీలు వచ్చారండి, మేము ఎలాగా దాన్ని దొర్లించాలి అని మేము అనుకుంటుంటే సమాధి రాయి అప్పుడే దొర్లించబడి ఉందేంటి? ఇదేం విడ్డూరం? ఇది ఎలా సాధ్యం? ఎవరు చేశారు ఇది? 3వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం. వారి సమాధిలోనికి వెళ్ళి చూడగా ప్రభువైన యేసు దేహము వారికి కనిపింపలేదు. ఇంకా పెద్ద షాక్. వాళ్ళ ఆలోచన ప్రకారం, వాళ్ళున్న స్థితి ప్రకారం మొదటిగా అసలు మేము ఎలాగా, ఎవరు మనకి రాయిని దొర్లిస్తారా అని వాళ్ళు అనుకుంటున్నారు. అర్థమవుతుందా? మనకి ఎవరు రాయిని దొర్లిస్తారా? మనం దొర్లించలేం కదా, ఎవరు దొర్లిస్తారా అని వాళ్ళు అనుకుంటున్నారు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి.
విశ్రాంతి దినము గడిచిన పిదప ఆదివారము ప్రాతకాలమున మగ్దల మరియమ్మయు వేరొక మరియమ్మయు సమాధిని చూడవచ్చది. అక్కడ కూడా అదే రాసి ఉందండి, తప్పులేదు ఇందులో. ఇప్పుడు మరొకసారి ఏమనుకోకుండా మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. విశ్రాంతి దినము గడిచిన తర్వాత మగ్దలేన మరియమ్మయు, యాకోబు తల్లి మరియమ్మయు, పలోమియమ్మ యేసు భౌతిక దేహమును అభిషేకించుటకై సుగంధ ద్రవ్యములను కొని ఆదివారము వేకువజామున బయలుదేరి సూర్యోదయమునకు సమాధి చేరడా. సమాధి ద్వారము నుండి ఆ బండను తొలగింప మనకు ఎవరు సహాయపడతారు? వినండి ఈ మాట. హూ విల్ హెల్ప్ us టు రోల్ ద స్టోన్ ఆఫ్? అర్థమవుతుందా? దే వర్ ఆస్కింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళ మధ్యలో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆ రాయిని ఎవరు తొలగిస్తారు మనకి అంటే, వాళ్ళ మనసుల్లో ఏముంది సిస్టర్? ఏముందండి వాళ్ళ మనసుల్లో? రాయి ఇంకా మూసివేయబడే ఉండాలి, తెరవకూడదు. రాయి ఇంకా మూసివేయబడే ఉండాలి, మేము వెళ్ళేసరికి తెరవకూడదు. మీకు అందరికి ఒక ప్రశ్న. మనందరినీ కొన్ని రాళ్ళు మూసేసి ఉన్నాయి. కదలనీట్లా మనల్ని. పాపం అనే రాయి మనందరినీ కూడా మూసివేసి ఉంది. నీపై కప్పబడిన పాపం అనే రాయిని తొలగించువాడు ఆయన ఒక్కడే, మృత్యుంజయుడు యేసయ్య. నీ మీద కప్పబడినట్టు పాపం అనే రాయి తొలగించబడాలి, దొర్లించబడాలి. మనలో కొంతమందికి భయం అనే రాయి ఉంటుంది మన మీద. మనలో కొంతమందికి టెన్షన్ అనేటువంటి రాయి ఉంటుంది. ఈ రాయిని యేసయ్య ఈరోజు అంటున్నాడు, నేను దొర్లిస్తాను అంటున్నాడు. నీకు ఇష్టమైతే దొర్లిస్తాడు, కానీ మనకి ఇష్టం ఉండదు. నిజమేనండి. తల్లి గర్భములో మనం ఉన్నప్పుడు, వినండి జాగ్రత్తగా ఆలకించండి. వెన్ వీఆర్ ఇన్ ద వూంబ్ ఆఫ్ అవర్ మదర్స్ యాజ్ ఎ ఫీటస్, వీ డోంట్ లైక్ టు కమ్ అవుట్. ద ఫీటస్ డజంట్ లైక్ టు కమ్ అవుట్. ఇట్ ఈస్ వెరీ హ్యాపీ ఇన్ ద వూంబ్ ఆఫ్ ద మదర్. వెన్ ఇట్ ఈస్ ద టైమ్ టు కమ్ అవుట్, ఆ సమయం వచ్చినప్పుడు అంటండి, ఆ తల్లి గర్భంలో ఉన్న పాప అంటండి ఇష్టపడదు అంటండి. హ్యాపీగా ఉంటుంది తల్లి గర్భంలో. అర్థమైందా? చిన్నప్పుడు తల్లి చేతిలో, తల్లి ఒడిలో ఉంటాం. తల్లి ఒడిలోంచి దిగటానికి ఇష్టపడం. పిల్లలు కొంతమంది సంఖలోనే ఉంటారు, దిగరు. మనకిష్టం ఉండదు ఆ బయటికి రావడానికి. పెద్ద అవుతాం, పెరుగుతాం, యవన ప్రాయము, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు అవుతారు, ముసలోళ్ళు అవుతారు. అప్పుడు మళ్ళీ ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏమని, ఇక మనం చనిపోయే రోజులు దగ్గర పడ్డాయి. అప్పుడు ఇష్టం ఉండదు మళ్ళీ ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి. అవునా కాదండి? మనకిష్టం ఉండదు వెళ్ళిపోవటానికి, దొర్లించడానికి ఇష్టం ఉండదండి. పాపము కూడా అంతే. చాలా ఉందండి తెలుసుకోవటానికి. ఒక్కొక్క వాక్యం గొప్ప అర్థాలతో ఉన్నటువంటిది. ఏం జరిగిందంటే లూకాసు వార్త 24వ అధ్యాయంలో అప్పటికే రాయి దొర్లించబడి ఉంది. వారు సమాధిలోనికి వెళ్ళి చూడగా ప్రభువైన యేసు దేహము వారికి కనిపించలేదు. ఇంకో మాట అండి, వాళ్ళు దేనికోసం చూస్తున్నారు? యేసు ప్రభు కోసం కాదు, యేసు ప్రభు యొక్క శరీరం కోసం చూస్తున్నారు. దే వర్ నాట్ లుకింగ్ ఫర్ జీసస్, దే వర్ లుకింగ్ ఫర్ ఎ డెడ్ జీసస్. Isn't it? They were looking for a live Jesus? No. Dead Jesus. చనిపోయినటువంటి యేసు ప్రభు యొక్క శరీరం కోసం చూస్తున్నారు వాళ్ళు. మనలో క్రైస్తవులు చాలామంది చనిపోయిన యేసు ప్రభువే కావాలని కోరుకుంటారు. నిజం చెప్పండి అండి, మన క్రైస్తవులు తపస్సు కాలంలో ఎక్కువ మంది గుడికి వస్తారా, లేకపోతే ఈస్టర్ పండుగ కాలంలో ఎక్కువ మంది గుడికి వస్తారు? నిజం చెప్పండి, ఎప్పుడు గుడికి వస్తారు ఎక్కువ? గుళ్ళు పట్టవు. గుడ్ ఫ్రైడే రోజు గుడి పట్టదు. యేసుప్రభు చనిపోయిన రోజున అస్సలు గుడి మొత్తం తనకంలో ఆడుతుంటుంది, అసలు ఎక్కడా ప్లేస్ ఉండదు. బాధాకరమైన విషయం ఏంటంటే ఉత్థాన పండగ ముఖ్యం మనకి. చాలామంది క్రైస్తవులు
తపస్సు కాలం విభూది బుధవారం రోజున రాసిన కాడి నుంచి ఇంకా ఉపవాసాల మీద ఉపవాసాలు చేస్తారు. కానీ దేనికోసం చేస్తున్నాం మనం? ఈరోజు పండగ కోసం. ఈ స్త్రీలు ఏ విధముగా చనిపోయినటువంటి యేసుప్రభు యొక్క దేహము కోసం చూశారో మనం కూడా శ్రమలు పొందుతున్న యేసుప్రభు అంటేనే ఇష్టం మనకే. ఉత్థానమైన క్రీస్తును మనం కోరుకోవాలి. అది మన నిజమైన విశ్వాసం. దానికోసం మనం వెతకాలి. ఉత్థానుడైన ప్రభువు కోసం మనం వెతకాలి. ఉత్థానుడైన ప్రభువు కోసం మనం సెర్చ్ చేయాలి. ఇది మన జీవితం. ఈరోజు పండగ యొక్క పరమార్థం అదే. ఈరోజు పండగ యొక్క పరమార్థం అదే. 4వ వచనాన్ని చదువుకుందాం. వారికి ఏమీ తోచలేదు. అప్పుడు ఇరువురు పురుషులు ప్రకాశవంతమైనటువంటి వస్త్రములు ధరించి వారి చెంత నిలిచిరి. వారు భయపడి తలలు వంచి సాగిలపడిరి. ఆ పురుషులు వారితో మీరు సజీవుడైన దేవుని మృతులలో ఎలా వెదుకుచున్నారు. చక్కటి మాట అండి. వాట్ ఏ పవర్ఫుల్ స్టేట్మెంట్. Why are you looking for risen Jesus among the dead? సజీవుడైన వానిని మృతులలో ఎందుకు ఎదుగుతున్నారు మీరు? ఈ సువిశేషానికి ఇదే దిస్ ఈస్ ద సెంట్రల్ పాయింట్ ఫర్ టుడేస్ గాస్పెల్. దిస్ ఈస్ ద సెంట్రల్ పాయింట్. ఈరోజు సువిశేషానికి ఇదే అతి ముఖ్యమైన వాక్యం అండి. అతి ముఖ్యమైన వాక్యం ఇదే. వై ఆర్ యూ సర్చింగ్ ఫర్ ద రిజన్ వన్ అమంగ్ ద డెడ్? ఉత్థానుడైనటువంటి వాడు, సజీవుడైనటువంటి వాని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? అర్థమైందా? శిష్యులకు చెప్పిన మాటే మనకు చెప్తున్నారు. దేవుని యొక్క దూతలు సాక్ష్యం పలుకుతారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆ తర్వాత మాట చదువమ్మా. మనిషి కుమారుడు 6వ వచనమమ్మా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు సందేశం ఇదే. ఏమిటి అంటే ఆయన సజీవుడయ్యాడు, ఆయన మృతులలో లేడు ఇంకా. ఈ మాటలో ఏమేం దాగి ఉన్నాయో తెలుసా? జాగ్రత్తగా వినండి. సైతానుడికి అతని మీద ఇంకా అధికారము లేదు. లేచాడు సజీవంగా. మరణానికి అతని మీద అధికారము లేదు. పాపానికి అతని మీద అధికారం, యేసయ్య మీద అధికారము లేదు. కాబట్టి జీసస్ ఈజ్ గాడ్. జీసస్ ఈజ్ రిజన్. జీసస్ హ్యాస్ కాంకర్డ్ సేటన్, సిన్ అండ్ డెత్ అండ్ ద వరల్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య సైతానుని, మరణాన్ని, పాపాన్ని, లోకాన్ని, విజయాన్ని సాధించాడు. ఆయన సజీవుడు. ఈజ్ రిజన్, ఈజ్ అలైవ్, ఈజ్ నో మోర్ డెడ్, ఈజ్ నో మోర్ డెడ్. మన దేవుడు సజీవుడు. మనము కూడా ఆయనను విశ్వసించగలిగితే, ఈనాటి నిరూపం పౌలు గారి లేఖ 6వ అధ్యాయము, రోమా పౌరులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయం తీసుకున్న ఈనాటి లేఖ. ప్రియులకు దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయము పౌలు గారి లేఖ 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి దయచేసి. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉంటాం. మనకు కూడా ఇస్తాడు పునరుత్థానాన్ని. See, the beauty of today's feast is this. యేసుప్రభు ఒక్కడే ఉత్థానం కాటల్లా. ఏమంటున్నాడు? ఆయనతో ఏకమై ఉంటే, ఇఫ్ వీఆర్ వన్ విత్ హిమ్, హీ ఈస్ గోయింగ్ టు రైజ్ us ఆల్సో us. మనకు కూడా ఉత్థానాన్ని ఇస్తానంటున్నాడు. మరొక మాట చదువుకోండి, 7వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. ఏలైనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడయ్యాడు. మనము క్రీస్తుతో మరణించినచో ఆయనతో జీవిస్తాము. ఏలైనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడు. మనకు తెలియను. The Jesus who is risen from the dead, from the death, he will not die anymore. ఆయన చావడు, ఇంకా మరణం లేదు ఆయనకి. మృత్యువునకు ఆయనపై ఎట్టి అధికారము లేదు. మరణానికి ఆయన మీద అధికారము లేదు. తరువాత ఆయన మరణము పాపమునకు శాశ్వత మరణము. ఇప్పటి ఆయన జీవితము దేవుని కొరకైనటువంటి జీవితము. పౌలు గారు ఎంత పవర్ఫుల్గా చెప్తారో తెలుసా?
కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 14వ వచనాన్ని తీసుకుందాం. లేకుంటే ఆ వాక్యం అవసరం లేదులే కానీ కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను. కనుక భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనినప్పుడు మరణించినది మరణింపని దానిని ధరించినప్పుడు మృత్యువు నాశనము చేయబడినది, విజయము సంపూర్ణం. 55వ వచనం చదవమ్మా. ఓ మృత్యువా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా, బాధ కలిగింపగలిగిన నీ శక్తి ఎక్కడ? మరణపు ముళ్ళు పాపమునకు బలము ధర్మశాస్త్రం. కానీ ప్రభు అయిన క్రీస్తు ఆ మరణపు ముళ్ళుని విరిచివేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదే మన విశ్వాసం. పౌలు గారు అంటారు 2వ తిమోతికి రాసిన లేఖలో, ఆయన మరణాన్ని గురించి చెప్తూ ఏమంటారంటే, చదవాల్సిన అవసరం లేదు, నేను నా పోరాటమును ముగించెతని, నా పరుగు పందెమును ముగించెతని, నా కొరకై వేచి ఉన్న నీతి కిరీటము కొరకై వేచి ఉన్నాను. నాకు మాత్రమే కాదు, ఎవరైతే ప్రభువులో విశ్వాసాన్ని ఉంచుతారో వాళ్ళందరికీ కూడా ఈ నీతి కిరీటం అనుగ్రహించబడుతుంది. యేసయ్య లేచాడు. జీసస్ ఇస్ రిజన్. నాట్ ఓన్లీ హీ విల్ ఆల్సో రైజ్ us. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ హిమ్. మనం చేయాల్సిందల్లా ఆ ప్రభువులో విశ్వాసాన్ని ఉంచాలి, నమ్మకాన్ని ఉంచాలి, విశ్వాసపాత్రంగా ఆయనకు లోబడి జీవించటానికి ప్రయత్నం చేయాలి. అటువంటి శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని మనందరికి దయచేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, సజీవుడైన దేవా, సమాధిని గెలిచిన దేవా, మరణాన్ని గెలిచిన దేవా, ఇదిగో ఈనాడు నీవు సజీవుడివై లేచినటువంటి తండ్రి, నీవు మాకిచ్చేటువంటి ఆదరణకరమైన మాటలు ఏమిటి అంటే, మేము కూడా నీకు లోబడి జీవించగలిగితే ప్రభువా మాకు ఉత్థాన భాగ్యాన్ని ప్రసాదిస్తానని చెప్పావు. ప్రభు, మమ్ము దాచి ఉంచిన, మమ్ము కప్పి ఉంచిన రాళ్లను తీసివేయండి. ప్రభువా, మేము మరణించినటువంటి వారి కొరకై వెదకక సజీవుల కొరకై వెదకేటువంటి వారిగా దీవించండి. నీవు పొందినటువంటి ఆ ఉత్థాన భాగ్యాన్ని మాకందరికి దయచేయమని, నిన్ను నమ్మి జీవించే బిడ్డలుగా మమ్మ దీవించమని, నీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి కాపాడి నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.